వారిని ఈ అమ్మ కడుపు మాడ నడి రోడ్డు మీద అట్టరబక 100 నెంబర్ పడతాయి. చూడు, నేను ఇక్కడే నుంచుని అవసరమైనప్పుడు లోపలికి వస్తా. మీరందరూ కట్టగట్టుకుని ఆ అన్నపూర్ణమ్మ కొంప మీద పడి ఆడాళ్ళు మొగాళ్ళు అని చూడకుండా వాళ్ళని కొట్టి 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 ఇదిగో ఈ కాగితాల మీద సంతకం పెట్టించుకోండి. మీకు ఇచ్చిన డబ్బుకి తాగిచ్చిన నాడు సారాకి మర్రా జరిగిపోతే ఇప్పుడు చూపిస్తా చూడు నా బలపం దెబ్బ. నీ అమ్మ కడుపు మాట ఎందుకంటే అరుస్తా, వచ్చే బంధువులు పారిపోతాయి. రండ్రా. మర్యాదగా ఈ కాగితాల మీద సంతకాలు పెట్టమ్మా, లేకపోతే నీ పని నీ కూతురు పని జాయింట్గా. నువ్వు మనిషివి కాదురా, సొంత అన్న కొడుకువయ్యండి ఆఖరికి ఇంత నీచనికి దిగజారుతావా? నన్ను చంపినా సరే నేను సంతకం పెట్టను. ముందు నిన్నెందుకు చంపుతానత్తా? నీ ఆస్తికి వారసురాలైన నీ కూతుర్ని నీ కళ్ళ ముందే చంపేస్తా. అప్పుడు ఆస్తి అంతా నాదే కదా. ఆ తరువాత నిన్ను ఎంత మోసం, ఎంత దగా, ఎంత కుట్ర. అసలు ఇట్లాంటి మారువేషాలు విఠలాచారి గారి జానపద చిత్రాల్లో తప్ప మన జన ప్రపంచంలో ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా పూర్ణమా? అమాయకులుగా నటించి నిన్ను మెప్పించి నీ ఇంట్లో తెస్తవేశారు. అదును చూసుకుని నిన్ను మొక్కలు మొక్కలుగా నరికి నీ ఆస్తిని కాజేద్దామని ఎత్తు వేశారు. అది నువ్వు నమ్మేసి ఇలా అండ చూసుకుని నువ్వేమో నా మీద ఓ రెచ్చిపోయావు. తప్పు దొరికింది కదా అని తప్పుడు కోతలు పోయి అనుకుంటాం కదా. మేము ఆడింది నాటకమే, కానీ తలదాచుకోవడానికి ఎక్కడ ఈ బ్రహ్మచారులకి ఇంత చోటు దొరక్క తప్పని పరిస్థితులు గతిలేక ఈ వేషాలు వేసామే గాని మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రం కాదమ్మా. ఆంటీ, ఆడిన ఈ నాటకం వల్ల మేం బాధపడ్డామేమో గాని ఏ ఒక్కరికి నష్టం గాని కష్టం గాని కలిగించలేదు. మేము చేసింది తప్పని మీరు భావిస్తే
మీరే శిక్ష విధించినా సంతోషంగా స్వీకరిస్తాం. తల్లి కంటే ఎక్కువగా మీరు మాపై కురిపించిన ప్రేమాభిమానాలను మర్చిపోయి మీకు ద్రోహం తలపెట్టేంతటి నీచులం కాదంటీ. మమ్మల్ని నమ్మండి. వద్దు బాబు వద్దు, నాకు నమ్మకం మీదే నమ్మకం పోయింది. అమ్మో పోలీసులు రండి. వీళ్ళే నా కూతురు ఎత్తుకొచ్చారు. పట్టుకోండి. పాయింట్ మాత్రమే నువ్వు చెప్పు. పట్టుకోమనే డైలాగ్ నీది కాదు, నాది. పట్టుకోండి. ఓయ్! రథవల్లారా, నా వల్లే మీ డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వస్తుంది. చిచి, మీ వల్లే నా డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వస్తుంది. కళ్ళ బాగా పైకి ఎత్తండి, పోయి పట్టుకోండి. సార్, నేను అమ్మాయిని ఎత్తుకురాలేదు సార్. ఆ అమ్మాయి ఇష్ట ప్రకారమే. Shut up! ఈ డైలాగులేవి నా దగ్గర చెప్పొద్దు. కోర్టులో ఒక ఆయన నల్లగుడ్డలేసుకుని కూర్చునుంటాడు. పాపం ఆయన ఏం చెప్పినా వింటాడు. ఆయనతో చెప్పుకో. ఇన్స్పెక్టర్ గారు, ముందు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి. వీళ్ళు నన్ను మా అమ్మని చంపడానికి వచ్చిన హంతకులు. ఆ అమ్మాయి మాటలేవి నమ్మకం సార్. ఈ మధ్యన పాపం మెంటల్ గా అప్సెట్ అయ్యి. Shut up! ఈ డైలాగ్ కూడా కోర్టులోనే చెప్పు. పద! నీ అమ్మ పద! నాకవే. ఓయ్! చెప్పండి, మీలో గజంగా ఎంతమంది, బందిపోట్లు ఎంతమంది? బందిపోట్లు వెన్నుపోట్లు లాంటివి మాకేం తెలియదు సార్. అసలు ఆ అమ్మాయి Shut up! నీది కిడ్నాప్ కేసు. నీ సంగతి తర్వాత తెలుస్తాను. నువ్వు చెప్పు. జస్టిస్ జగన్నాథ్ ఎందుకు మర్డర్ చేశావు? నేనా మర్డర్? పొద్దున్నే మందు కొట్టొచ్చావు నీ యాంకమ్మ. ఆ బెల్ట్ సరిగ్గా పెట్టుకో. ఏదో దొంగ కోళ్లు పట్టేవాడు చేశాను, ఓకే. అంతేగాని మర్డర్ చేశాడు రేపు చూస్తారా? చెప్పు, నువ్వు చెప్పరా. నువ్వు అది వాడు మర్డర్ చేశాడను తల్లి బిడ్డ న్యాయం, అందం చందం ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. ఆ గూచిగాడు ఈ గోచిగాడు కలిసారంటే ఇండియాని అమ్మేస్తారు సార్. వెంటనే వీళ్ళతోని విడివిడిగా అరెస్ట్ చేసి జాయింట్ ఊరి తీసేయండి సార్. ఏమయ్యా సార్, నా సైజు పెద్ద మనిషిని పట్టుకున్నాడు. ఉరి చేసేయి, లాకప్ డెత్ చేసే అంటాం. అది ఇంటూ నువ్వు చూస్తూ ఊరుకోవడం. నీ అమ్మ కడుపు మారా. నిన్ను దోస్తుంటే ఈ ఫేస్తో అనిపించట్లేదయ్యా. చెప్పండి. ఏమి నువ్వు చేసేది? మీరా సార్? నమస్తే సార్. లాకప్ డెత్ చేసేసి ప్రమోషన్ కొట్టేద్దాకుంటున్నావా? అదిగా సార్, వీళ్ళు గాడిది గుట్టు. అసలు వినసు మఫ్టీలో ఉన్న ఈ సెక్యూరిటీ గార్డు ప్యాంటు చొక్కా వేసుకుని ఈ బకాసుడు ముందు వేలు లోపల దూసాయి. మమ్మల్ని లోపల పెట్టండి సార్. మేము చాలా మంచోళ్ళం. అసలు మేము దేశభక్తులు సార్. సారే తనాసే అచ్చా, హిందూ సుతా హమారా హమారా సారే. ఇన్స్పెక్టర్ గారు, అసలు దొంగలు వీళ్ళిద్దరే. ఆ కుర్రాళ్ళు అమాయకులు. ఇదిగోండి రిపోర్ట్. కొళాయప్ప గారు, అక్కడ మాకు మాట ఇచ్చారుగా, చెప్పండి. ఎస్ఐ గారు, నేను వాళ్ళ మీద పెట్టిన కిడ్నాప్ కేసు క్యాన్సిల్ చేసుకోండి బాబు. కుదరదు. క్యాన్సిలేషన్ లో పోస్ట్ పోన్మెంట్ లో చచ్చినా కుదరవు. గాడిది గుడ్డు. నేను చెప్తున్నాను, వదిలే. సార్, మీరెంత రెగ్యులర్ గా దసరా మామూళ్ళు ఇస్తున్నా లాయరు బెయిలు భోషాను ఏది లేకుండా వదిలేస్తే ఈ టాపిక్ ఉన్న 3 సింహాలు ఫీల్ అయిపోతాయి. ఎస్ఐ గారు, మా లాయర్ తో అన్ని విషయాలు మాట్లాడండి. రండి లోపలికి వెళ్దాం. మేము మీకు ఎంతో రుణపడున్నాం. గాడిద గుడ్డు. ఇంకా డైలాగ్ ఎందుకు? అంత యాక్షనే. దండలు కొని అన్నపూర్ణమ్మ గారింట్లో పెట్టొచ్చాం. వెళ్ళి వాడక ముందే మార్చుకోండి. ఓ పని అయిపోతుంది. పనంటే గుర్తుకొచ్చింది. శోభనం ఎప్పుడు సార్? పెళ్ళే కాలేదు శోభనం అంటాడేంటండి ఈడ ఎంకమ్మ.